Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad sir. In this class, what we are going to discuss about? We are going to discuss about Indian Evidence Act sir. In that what? Chapter number 5 which talks about documentary evidences. But we are at the end of this chapter sir. In this class, we are going to cover section number 79 to 90A sir. దీనిలో చాలా ప్రిజంప్షన్స్ ఉంటాయి సార్. కోర్ట్ మే ప్రిజ్యూమ్, కోర్ట్ షెల్ ప్రిజ్యూమ్, ఇవన్నిటి గురించి మీకు క్లారిటీగా అర్థం చేపిస్తాను సార్. లెట్స్ గో ఇంటూ డీటెయిల్ అబౌట్ దట్. ఓకే, సో వాట్ వీఆర్ రీడింగ్ సార్, వీఆర్ రీడింగ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సార్. ఇన్ దట్ వాట్ చాప్టర్ నెంబర్ 5 సార్, which talks about documentary evidences. In that what section number 79 to 90A sir. ఓకేనా, కొన్ని కోర్టు ప్రిజ్యూమ్ చేసుకుంటుంది. ఇట్ మే ప్రిజ్యూమ్, ఇట్ షెల్ ప్రిజ్యూమ్. ఈ రెండు వర్డ్స్కి మీకు చాలా డిఫరెన్సెస్ నేర్పించాను సార్ ఇనీషియల్ క్లాసెస్లో. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ దోస్ వర్డ్స్ నా. దానికి అర్థం చెప్పండి సార్. ఓకేనా, ఆ అర్థం మీకు తెలిసింది అనుకుంటున్నారు. మీరు ఇనీషియల్ క్లాసెస్ చూసారు కదా సార్. ఓకేనా, నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద సెక్షన్ సార్. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ఎక్కడ షెల్ ప్రిజ్యూమ్ అని వాడారు, ఎక్కడ మే ప్రిజ్యూమ్ అని వాడారు, ఆ సెక్షన్స్కి డివిజన్ చూద్దాం సార్. ఫస్ట్ మే ప్రిజ్యూమ్ ఫస్ట్ చూద్దాం సార్. మే ప్రిజ్యూమ్ ఎక్కడ వాడారు? సెక్షన్ నెంబర్ 86, 87, 88 అండ్ 90లో మే ప్రిజ్యూమ్ అని వాడతారు సార్. మే ప్రిజ్యూమ్ అంటే కోర్ట్కి ఒక ఓన్ డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. మే యాక్సెప్ట్, మే నాట్ యాక్సెప్ట్. డన్ సార్. షెల్ ప్రిజ్యూమ్ మిగతా ఏ సెక్షన్స్లో వాడారు? 79 to 90A. ఈ సెక్షన్స్ తీసేస్తే బ్యాలెన్స్ సెక్షన్స్ అన్నీ కోర్ట్ షెల్ ప్రిజ్యూమ్ సార్. అంటే షెల్ ప్రిజ్యూమ్ అంటే మ్యాండేటరీగా ప్రిజ్యూమ్ చేయాల్సిందే, ఇవన్నీ కరెక్ట్గా భావించాల్సిందే. దే షుడ్ అడ్మిట్ ఇట్ యాజ్ ఎవిడెన్స్. అర్థమవుతుందా సార్? సెక్షన్ నెంబర్ 79 to 90A ఎక్సెప్ట్ మే ప్రిజ్యూమ్ సెక్షన్స్. అంటే ఈ సెక్షన్స్ తప్ప మిగతా అన్ని సెక్షన్స్లో కూడా షెల్ ప్రిజ్యూమ్ అని భావిస్తాం సార్ మనం. ఓకేనా, సో ఫస్ట్ సెక్షన్ ఏం చెప్తుందో చూద్దాం సార్. సెక్షన్ నెంబర్ 79A ఏం చెప్తుందో చూద్దాం సార్. ప్రిజంప్షన్ యాజ్ టు జెన్యూన్నెస్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్. ఇప్పుడు చూడండి సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ వల్ల అర్థం చేపిస్తాను సార్. ఆ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఈ సెక్షన్ అయిపోయినట్టే సార్. ఓకేనా సార్? సి సార్, ఒక కాపీస్ ఉన్నాయి సార్. ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఒక పబ్లిక్ ఆఫీసర్ కంట్రోల్లో ఉన్నాయి సార్. పబ్లిక్ ఆఫీసర్ అంటే ఇట్ మే బి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్. డన్ సార్. తను ఏదైనా కాపీని సర్టిఫై చేస్తున్నాడు. తన దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి సార్ వాళ్ళ దగ్గర. ఆ డాక్యుమెంట్స్ని కానీ వాళ్ళు సర్టిఫై చేసి, సర్టిఫై అంటే త్రూ సిగ్నేచర్, సీల్, తన ఒక అథారిటీ, తన పేరు, తన డెసిగ్నేషన్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు సార్ వాళ్ళు బిఫోర్ సర్టిఫై. ఈ సర్టిఫై చేసిన కాపీస్ ఏదైతే ఉంటాయో దోస్ ఆర్ అడ్మిసేబుల్. ఆ డాక్యుమెంట్స్ అడ్మిసేబుల్ అయిపోతాయి సార్. అడ్మిసేబుల్ ఎక్కడైతాయి? ఇన్ కోర్ట్ సార్. కోర్ట్ షెల్ ప్రెజ్యూమ్ దట్ దీస్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ సర్టిఫైడ్ బై అ ప్రాపర్ ఆఫీసర్ or public officer in the sense of central government as well as state government or any other government sir which is related to our country. Okay, tanu gan certify chesina documents aithe court shall presume that these documents are genuine. ee documents lo eటువంటి improper things jaragaledu, avi genuine documents e. those documents can be admissible to the court. Done sir. ఇప్పుడు మళ్ళీ చూద్దాం సార్, బేరాక్ లాంగ్వేజ్ ఒకటి చూద్దాం. నథింగ్ రాంగ్ ఇన్ దట్. The court shall presume to be genuine every document purporting to be certificate, certified copy or other document which is by law declared to be admissible as evidence of any particular fact. ఏదైనా ఫ్యాక్ట్తో రిలేటెడ్ ఉంటాయి సార్ డాక్యుమెంట్స్, లేకపోతే డాక్యుమెంట్స్ ఎందుకు తీసుకుంటాం సార్? ఓకేనా, అండ్ విచ్ పర్పస్ టు బి డ్యూలీ సర్టిఫైడ్. చాలా ఇంపార్టెంట్ పదం సార్, డ్యూలీ సర్టిఫైడ్ by any officer of the central government or of state government or by any officer in the state of Jammu and Kashmir who is duly authorized there to the central government. State of Jammu Kashmir sir central government control lo vastundi kabatti it should be certified by the central government only. Okay na, provide that such document is substantial in the form and purpose to be executed in the manner directed by law in that behalf. The court shall presume. ikkada kuda chudandi sir, shall presume, ikkada shall also presume. Shall presume ante importance undi sir. షెల్ ప్రెజ్యూమ్కి మే ప్రెజ్యూమ్కి మీకు తేడా తెలియకపోతే ఇవన్నీ సెక్షన్స్ని అర్థం చేసుకోవటమే చాలా కష్టం సార్. సింపుల్ అండి. దట్ ఎనీ ఆఫీసర్ బై హూమ్ ఎనీ సచ్ డాక్యుమెంట్ పర్పస్ టు బి సైన్డ్ ఆర్ సర్టిఫైడ్ హెల్డ్ వెన్ హీ సైన్డ్ ఇట్ ద అఫీషియల్ క్యారెక్టర్ విచ్ హీ క్లెయిమ్స్ ఇన్ సచ్ పేపర్. తను సైన్ చేసేటప్పుడు తను కూడా ఒక ప్రాపర్ జాగ్రత్త తీసుకొని ప్రాపర్గా అటెస్ట్ చేయాలి సార్, ప్రాపర్గా ఆథరైజ్ చేయాలి, ప్రాపర్గా సర్టిఫై చేయాలి. డన్ సార్.
సెక్షన్ నెంబర్ 79 అయిపోయింది. నౌ లెట్స్ మూవ్ టు సెక్షన్ నెంబర్ 80 సార్. సెక్షన్ నెంబర్ 80 ఏం చెప్తుందో చూద్దాం సార్. సింపుల్ సార్, ఏదైనా ఒక స్టేట్మెంట్ కానీ ఆల్రెడీ ఏదైనా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో ఆ స్టేట్మెంట్ ప్రాపర్గా నోట్ డౌన్ చేసుకున్నారు సార్. దాని మీద ప్రాపర్గా జ్యుడిషియల్ది ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ప్రాపర్ సిగ్నేచర్ చేశారు దట్ దిస్ స్టేట్మెంట్ హ్యాస్ బీన్ రికార్డెడ్, ఓకేనా, ఆర్ సమ్ అదర్ ఎవిడెన్స్ విచ్ ఈస్ రికార్డెడ్ ప్రాపర్లీ, ఓకేనా. ఆ రికార్డ్ చేసిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా కోర్టు ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్ అనే భావిస్తుంది. ఆల్రెడీ దాంతో రిలేటెడ్ ప్రాసెస్ జరిగిపోయింది కదా సార్, మళ్ళీ ప్రాసెస్ చేయాలా? నో నీడ్ నో సార్. సో సింపుల్ సార్, సెక్షన్ టాక్స్ అబౌట్ ప్రిజంప్షన్ యాజ్ టు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్డ్ యాజ్ రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్. ఆల్రెడీ రికార్డ్ అయిన ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో నౌ దే ఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్. నౌ ఇన్ దిస్ సినారియో దే ఆర్ పుట్టింగ్ యాజ్, ఓకేనా. Presumption as to documents produced as record of evidence. Shall presume, court shall presume. Done sir. Section number 81 sir. 81 ఏం చెప్తాం చూద్దాం సార్. సార్ మీకు తెలిసిందే సార్, మనకి స్వాతంత్రం వచ్చే ముందల, మనకి ఇండిపెండెన్స్ వచ్చే ముందల మనకి ఏవైతే లాస్ ఉన్నాయో అవి ఎవరు రాశారు సార్? బ్రిటిషర్స్ రాశారు, ఓకేనా. ఆ లాస్ని మనం అమెండ్ చేసి దాన్ని ప్రాపర్ మేనర్లో తీసుకొచ్చి మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం సార్. సో వాళ్ళతో రిలేటెడ్ ఏవైతే లాస్ వాళ్ళు క్రియేట్ చేశారో దానికి కూడా మన వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు సార్. వాళ్ళు ఏమైనా గెజెట్లో ఉన్నా కానీ, వాళ్ళు ఏమైనా పబ్లిషేషన్ చేసినా కానీ, వాళ్ళు ఏమైనా జర్నల్స్ రిలీజ్ చేసినా కానీ దాన్ని మన కోర్టు కూడా ఇవి కరెక్ట్ అనే భావిస్తుంది. మన కోర్ట్ షెల్ ప్రెజ్యూమ్ చేస్తుంది. చూద్దాం సార్. ప్రిజంప్షన్ యాజ్ టు గెజెట్స్, న్యూస్ పేపర్స్, ప్రైవేట్ యాక్ట్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. సార్ మీకు ఈ హెడ్డింగ్ చూసి అనిపించవచ్చు దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు అస్ అనేసి. కాదు సార్, దే ఆర్ రిలేటెడ్ టు. హలో ఎవ్రీవన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, బట్ మీరు చూసే వీడియోస్ అన్ని డెమో లెక్చర్స్ మాత్రమే సార్. మీకు కానీ ఫుల్ లెంత్ లెక్చర్స్ కావాలని ఉంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు మా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్, విచ్ ఈస్ మై లా పాయింట్ యాప్, ఓకేనా. అలానే మీరు కానీ ఐఫోన్ యూజర్ అయి ఉంటే మీరు యాప్ స్టోర్ నుంచి ప్రాపర్గా క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మా ఒక ఆర్గనైజేషన్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే విచ్ ఈస్ KFCQS, ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మా యాప్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ రిగార్డింగ్ JCJ క్లాసెస్, ఏమైనా ఎంక్వైరీ ఉన్నా కానీ, ఏమైనా గైడెన్స్ కావాలన్నా కానీ, సిలబస్ గురించి తెలుసుకోవాలన్నా కానీ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అప్. మై నెంబర్ ఈస్ 9000315302. Anywhere, any difficulty, your friend, your mentor is there to help you guys. Okay, I'm not going to kill your time. Bye bye for today. Take care. See you.